పార్టీ బీ ఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది బీఆర్ఎస్. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి సైతం అంశాన్ని తీసుకెళ్లనుంది. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాల్లో పురోగతితో పాటు పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్ తో చర్చించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు గులాబీ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనర్హత వేటు వేయకపోవటాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని కేసీఆర్ తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.